ಸಾವಿರ ಕಳಿಸ್ತಿದ್ದೇನೆ. ಏನು ಮಾಡೋದು ಈಗ? ಸ್ವಲ್ಪ ನೀ 10 ತನಕ ಕಳಿಸ್ತೀನಿ ನೋಡ, 10-11 ತನಕ. ಒಂದು 2,500 ರೂಪಾಯಿ ಕಳಿಸ್ತೀನಿ. 2,500 3,000 ಟ್ರೈ ಮಾಡ್ತೀನಿ. ಹಾಂ, ಮತ್ತು ಈಗ ನೀ ಅಷ್ಟೇ ಕಳಿಸ್ಬಿಡು. 10 ಗಂಟೆ ಮ್ಯಾಗೆ ಕೊಡ್ತಾನೆ. నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ బెంగళూరు. బెంగళూరుకి సుమారుగా మనం ఒక 100 కిలోమీటర్ల దూరం వస్తే దొడ్కలాపురాట్ అండి, చిక్మంగళూరు ఏదో ఉంది. అది సరిగ్గా మీకు తర్వాత వీడియో చివరిలో చెప్తాను. సద్గురు గురించి మీకు అందరికి తెలిసిందే. ఇంకా విషయానికి వస్తే ఇప్పుడు మనం తమిళనాడులో కోయంబత్తూరు, అలాగే మన బెంగళూరులో సద్గురు మీ గురించి అందరికీ తెలిసిందే. మన ఇండియాలో తమిళనాడులో, అందులోనూ మీకు ఎక్కడంటే కోయంబత్తూరులో సరిగ్గా 112 అడుగుల హైటు, 100 అడుగుల వెడల్పుతోటి శివుని యొక్క ప్రతిరూపం అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అది మీకు చూస్తే 2 కళ్ళు చాలా అనమాట, అంత అద్భుతంగా ఉంటుంది. ఆ కోయంబత్తూరులో ఉన్న ఈ సద్గురు దానికి ప్రత్యేకించి దానికి ప్రతిరూపంగా ఇక్కడ కూడా అంటే బెంగళూరు దగ్గర కూడా ఏర్పాటు చేశారు. It was a vision of the very core of the cosmos, in all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision that sages and Devi Parvati had ever witnessed. అంటే ఇటువంటి సద్గురు అంటే ఆదియోగి యొక్క విగ్రహాన్ని చూడాలంటే, ఎంత అద్భుతమైన విగ్రహాన్ని చూడాలంటే మొత్తం ఇండియాలో 3 ప్రదేశాలండి. ఒకటి కోయంబత్తూరు, అంటే తమిళనాడు కోయంబత్తూరు, బెంగళూరు సరిగ్గా 100 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నమాట, ఇది ఒక చోట. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాడు గ్రామంలో అంటే అక్కడైతే 60 అడుగుల విస్తీర్ణంతో, అంటే 60 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతోటి ఈ శివుని యొక్క ప్రతిరూపాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారట. కానీ ఇక్కడ విశిష్టత ఏంటంటే పగలంతా ఒక రకంగా కనపడతాడు శివుడు. ఇప్పుడు రాత్రి చూసారా, ఇక్కడ లేజర్ షోలో మహాద్భుతం. అట్లా మన 2 కళ్ళు చాలా అనమాట, అంత అద్భుతంగా ఉంటుంది. యాక్చువల్గా నేను విజువాలిటీలో కరెక్ట్గా మీకు చూపించలేకపోతున్నాను. సరైన కెమెరా ఉంటే అంత మనం మంచిగున్న కంటికన్నా కెమెరా ఏముందండి, అంత అద్భుతంగా ఉంది. నాకైతే ఒళ్ళు పులకరిస్తుంది. అంటే ఇక్కడ నిర్వాహకులు చేసిన ఒక మంచి పని ఏంటంటే, ఇది యాక్చువల్గా చూడండి, చుట్టూరు హిల్ ఏరియా అనమాట, చుట్టూరు లైట్లన్నీ ఆపేశారు, పూర్తిగా ఆఫ్ చేసి ఓన్లీ కేవలం శివుని యొక్క రూపం మాత్రం మనకు కనపడేలాగా ఏర్పాటు చేస్తున్నారు అనమాట. ఎంత అద్భుతం అండి. ఆదియోగి అనగానే అంటే రకంగా యోగ ముద్రలో ఉంటాడు మహాశివుడు. కామెంటరీ అంతా ఆదియోగి మహాశివుడి గురించి ప్రత్యేకించి ఇంగ్లీష్లో కూడా హిందీలో చెప్తున్నారు. చూడండి, రకరకాల చూడగానే ఇప్పుడు ఆది పరాశక్తి అర్ధనారీశ్వరులు అంటారు కదా, ఆ రకంగా చూపిస్తున్నారు. చూడండి, కంటిన్యూ లైవ్లో ఉంది. ఇది వీడియో నీడు పెద్దగా ఉన్నా సరే చూడండి. ఏం అద్భుతం అండి, మహాద్భుతం అండి. ఎంతకన్నా అసలు మీరు వీడియోలో చూస్తున్నారు, నేను స్వయంగా చూస్తున్నాను. ఇంత అద్భుతమైన దృశ్యాన్ని మాకు చూపించే అదృష్టాన్ని కలిగించినట్టు ఆ మహాశివుడికి శతకోటి వందనాలు. ఈ జన్మ చరితార్థమైనట్లే కదండి. హర హర మహాదేవ శంభో శంకర. మహాశివుడు సరస్సుల మీద చంద్ర నెలవంక.
bananas, ఏ ఒక్క క్షణం కన్నార్పినా ఎన్నెన్నో అద్భుతాలు మిస్ అయిపోతామా అన్నట్లుగా Adiyogi's అంత head బాగా తీర్చిదిద్దారండి. of me, which drove them into intoxicated rapture. Seven sages, the Saptarishis, the sacred science of yoga in all its forms to human habitations across the planet, which turned into crucibles of civilization. ఒక పక్క ఈ చంద్రుడు ఇక్కడ నెలవంక ఈశ్వరుని యొక్క శిరస్సుపై చంద్రుడు అవుతే ఆకాశంలో ఆ చంద్రుడు. This spectacular being is not of the pasture of humanity. To move humanity from hallucinations of ups and downs to nameless ecstasies of one's interiority. Mahadevaya Namaha, Mahadevaya Namaha, Mahadevaya ఓన్లీ Namaha. నెలవంక అండి అదృశ్యం. ఏం అద్భుతం అండి, ఎంతకన్నా అద్భుతం ఏముందండి. దీనికి మనం ఒళ్ళంతా కళ్ళు చేసుకున్న ఇంత అద్భుతమైన దృశ్యాన్ని మనం తనివి తీర అనుభవించలేమండి. హర హర మహాదేవ శంభో శంకర. ಯೋಗೇಶ್ವರ ಲಿಂಗ ಮಂಟಪದಲ್ಲಿ ನೀವು ವಿಭೂತಿ ಪ್ರಸಾದ ಮತ್ತು ಆರತಿಯನ್ನು ಸ್ವೀಕರಿಸಬಹುದು. ಯೋಗೇಶ್ವರ ಲಿಂಗಕ್ಕೆ ಶಯನ ಆರತಿಯನ್ನು ನಡೆಸಲಾಗುತ್ತಿದೆ. ಭಕ್ತಾದಿಗಳೆಲ್ಲರೂ ಅದರಲ್ಲಿ ಭಾಗವಹಿಸಬೇಕೆಂದು ಆಹ್ವಾನಿಸುತ್ತಿದ್ದೇವೆ. Invite all the devotees to join the Shayana Arati offering to Yogeshwara Linga at 9:15 p.m. అదండి, చూసారు కదా ఎన్ని వేల మంది ఈ యొక్క లేజర్ షోని అంటే ఆదియోగి పరమశివుని యొక్క దర్శనానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఇప్పుడే కంప్లీట్ అయింది. ఎంత సువిశాలమైన ప్రాంగణంలో ఈ యొక్క మహాద్భుతాన్ని వీక్షించడానికి ప్రతి క్షణం ఒళ్ళంతా కళ్ళు చేసి వీక్షించారు ఇప్పుడు దాకా. అంత నిజంగా ఆ వీక్షణకు ఒక అర్థం ఉందండి. మనం ఒక అంటే ఏదైనా ఒక అద్భుతాన్ని వీక్షించే ముందు మనకి ఎన్నెన్నో క్షణాలు ఎన్నెన్నో గంటలు గడియలు వెయిట్ చేయాలంట. నిజంగా ఓపికగా వెయిట్ చేస్తేనే ఓపికగా ఎదురు చూస్తేనే భాగవత్ సాక్షాత్కారం అనేది మనకి సిద్ధిస్తుంది. అంతేగాని క్షణికంగా వచ్చే ఆనందం కాదు, ఏమీ కాదు. ఎంత ఎదురు చూపుతో ఉన్నారు కాబట్టి ఇంత అద్భుతమైన దృశ్యాన్ని చూడగలిగారు.
విఘ్నేశ్వరుడు